హలో ఆల్, అందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్. మాది పెడన, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పెడన అంటే అందరికీ గుర్తొచ్చేది కలంకారీ కళ గురించే. పెడన కలంకారీ కళకి ప్రసిద్ధి చెందినది. ఈరోజు కలంకారీ అనే ఒక టాపిక్ మీద నేను ఒక 2 to 3 minutes మాట్లాడదామని అనుకుంటున్నాను. కలంకారీ అనేది ఎన్నో సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా శారీస్, బెడ్షీట్స్, కర్చీఫ్స్ ఈ కళ ద్వారా తయారు చేస్తున్నారు పెడన్లో. ఈ కలంకారీ కళలో అతి ముఖ్యమైనది, అసలు కలంకారీ అంటేనే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ద్వారా తయారు చేసే విధానం. హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అంటే ఒక చెక్క మీద డిజైన్స్ తయారు చేసి, అలాగే మన ఇంట్లో దొరికే కూరగాయలు, బెల్లం, ఇనుము ఇలాంటి వాటితో తయారు చేసిన కలర్స్తో, న్యాచురల్ కలర్స్తో ప్రొడక్ట్స్ని తయారు చేసే ఒక కళ. అందుకే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అని అంటారు. కలంకారీ అంటేనే హ్యాండ్ బ్లాక్ ప్రింటు. ఎన్నో సంవత్సరాలుగా ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ద్వారా ప్రొడక్ట్స్ అనేవి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఇంతకుముందు కొన్ని కుటుంబాల వరకే ఈ కలంకారీ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరిగేది. ఎందుకు అంటే సరైన ప్రోత్సాహం లేక, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక, చాలా తక్కువ ప్రొడక్షన్లోనే ఈ కలంకారీ ప్రొడక్ట్స్ పెడన్లో తయారయ్యేవి. 20-25 years బ్యాకే ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన చరిత్ర పెడన కలంకారీకి ఉన్నది. అతి తక్కువ మందే ఈ కళ ద్వారా ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసేవాళ్ళు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ సోషల్ నెట్వర్కింగ్, అలాగే ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రాచుర్యంలోకి వచ్చిందో అప్పటి నుంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వాళ్ళు చేసిన వీడియోలు వైరల్ అవడం ద్వారా ఈ కలంకారీ ప్రొడక్ట్స్కి విపరీతమైన డిమాండ్ అనేది మార్కెట్లో పెరిగింది. ఆ డిమాండ్కి అనుగుణంగానే కొత్త ప్రొడక్షన్ యూనిట్స్, ఇంకా చాలామంది ఈ వృత్తిలోకి దిగారు. అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే గత 10 సంవత్సరాలుగా ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. హోల్సేలర్సు డైరెక్ట్గా వచ్చి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. అలాగే డైరెక్ట్
కస్టమర్స్ కూడా పెడన్ని విజిట్ చేసి పెడన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గరికి వచ్చి ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు. అలాగే ఈ కలంకారీ ప్రోడక్ట్స్ యొక్క గొప్పతనాన్ని ఇతరులకు కూడా వివరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ప్రోడక్టు ఇంకా ఎక్కువగా జనాల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఒరిజినల్ కలంకారీ. కలంకారీ అంటేనే హ్యాండ్ బ్లాక్ ప్రింట్. కానీ కాలానుగుణంగా ఈ కలంకారీ కళలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. కానీ హ్యాండ్ బ్లాక్ ప్రింటు, న్యాచురల్ కలర్సు అంటే కలంకారీయే. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింటు, న్యాచురల్ కలర్సు స్టార్ట్ చేసిన కొన్ని కుటుంబాలు ఇప్పటికీ ఆ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ప్రొడక్ట్స్ అవే న్యాచురల్ కలర్స్తో తయారు చేస్తున్నారు. వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కళని వాళ్ళ వారసులు కూడా ఇంకా ముందుకి అలాగే తీసుకెళ్ళడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తర్వాత నెక్స్ట్ కలంకారీ స్క్రీన్ ప్రింట్. కలంకారీ స్క్రీన్ ప్రింట్ కాలానుగుణంగా కొంచెం మార్పులు చెంది స్క్రీన్ ప్రింట్ అనే ఒక ప్రాసెస్ వచ్చింది. స్క్రీన్ ప్రింట్ శారీస్లో ఆర్ స్క్రీన్ ప్రింట్ ప్రొడక్ట్స్లో న్యాచురల్ కలర్సు వాడరు. అలాగే హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో పోలిస్తే స్క్రీన్ ప్రింట్ శారీస్లో ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది. స్క్రీన్ ప్రింట్ తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెడనలో పెన్ కలంకారీ ప్రొడక్ట్స్ కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. కాలానుగుణంగా ఎన్ని మార్పులు చెందుతున్నా తయారు చేసే విధానంలో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అలాగే డిమాండ్ కూడా ఎక్కడా తగ్గలేదు. హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఒక యూనిక్ స్టైలు కలంకారీలో. ఆ తయారు చేసే విధానం కూడా చాలా గొప్పగా చాలా చాలా బాగుంటుంది. ఆ ప్రొడక్ట్స్ కూడా వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ కలంకారీ పరిశ్రమని నమ్ముకొని ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు పెడన్లో జీవిస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ కళకి విపరీతమైన ప్రాచుర్యం వచ్చి ఇంతకుముందు కలంకారీ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ రేటు అందుబాటు ధరల్లో ఉండవేమో అని ఒక అపోహ ఉండేది. కానీ ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల కలంకారీ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైసెస్లోనే అందుబాటు ధరల్లోనే ఉంటాయి అని ఇప్పుడు ప్రాచుర్యంలోకి రావడం వల్ల ఈ పరిశ్రమ తన మనుగడని ఇంకా కొనసాగిస్తుంది. ఈ పరిశ్రమకి ఇప్పుడు అందుతున్న ప్రోత్సాహం కంటే ఇంకా ఎక్కువగా ప్రోత్సాహం అందిస్తే ఈ పరిశ్రమ ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమ అయి
ఇతర దేశాలకి ఇంకా ఇంకా ఎక్స్పోర్ట్స్ జరిగి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. ఆ విధంగా ఈ పరిశ్రమకి ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సాహం సంబంధిత శాఖల నుంచి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలంకారీ అనే ఒక కళ మన పెడంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు వరకు ఈ కళకి సంబంధించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలో తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్సు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఇంకా ఈ పరిశ్రమని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. ఈ టాపిక్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.